రే హాయ్ అక్క. హాయ్ సుభాష్. అనిత రెడీ అవుతోంది. డిన్నర్ కి బయటకు వెళ్తున్నారట్టుగా చెప్పింది. ఎస్ అక్క. ప్లీజ్ సిట్. ఓకే. హాయ్ రా. హాయ్. ఆ పెయింటింగ్ సీనే కదా నేను 4 సార్లు చూశాను. తను రెడీ అవడానికి ఎంతసేపు పట్టదే? ఏంటో పైకెళ్ళి చూడు. పోయి చదువుకోపరా. అంకుల్ పెంకుల్. ఏంటి రెప్పార్పకుండా చూస్తున్నావు? అంత అందంగా ఉందానా? ఏంటి ఇది? స్కూల్ యూనిఫామ్ లో ఇద్దరం ఒకే డ్రెస్ వేసుకున్నాం. నాకేం తెలుసు నువ్వు బ్లూ డెనిమ్ వేసుకొస్తావని. దయచేసి మార్చుకో. ఉండొస్తా. ఇన్నేళ్లుగా లవ్ చేసుకుంటున్నావు. ఎప్పుడు చిన్న ఛాన్స్ దొరికినా అప్పుడంతా గిల్మా చేసేస్తున్నావు. నీకు బోర్ కొట్టట్లేదా? ఒక విషయం తెలుసుకో, ఈ సంవత్సరం మనకి పెళ్ళైతే 15 ఏళ్ల తర్వాత నువ్వు 2-3 పిల్లల్ని గానీ లావుగా ఆంటీ అయిపోతావు. అప్పుడు కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను నీతో గిల్మా చేయలేదు అనుకో. ఒకటి, నాకు నీ మీద లవ్ లేదని అర్థం. లేదంటే నేను ఇంకెవరితో అయినా అఫైర్ లో ఉన్నానని అర్థం. రియల్ లవ్ కి గిల్మా చాలా ముఖ్యం. కొంచెం వెయిట్ చేయండి. అదేనా మీ బండి? కొంచెం వెయిట్ చేయండి. మీ లైసెన్స్ ఇవ్వండి. లైసెన్స్ ఎక్కడ? ఇల్లు పక్కనే సార్. సి బుక్ లైసెన్స్ ఉన్నాయి సార్, మర్చిపోయాను. ఇంట్లో ఎవరైనా ఉంటే తీసుకురమానండి, లేదంటే బండి ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళి తీసుకురండి. ఏంట్రా చెయ్యి దొరద పుడుతుంది అనుకున్నాను. రా 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 పోరా, సైడ్ కాపు. ఓ ఏంటి బ్రూస్లీలా కాలు ఎత్తుకున్నాడు? వీడు ఓదక్కర్లేదు. అవును సార్, ఒక ఫుల్ తాగినా స్టడీగా ఉంటాను సార్, కానీ ఇప్పటికి ఆఫ్ అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి తోలితే ఫైన్ ఎంతో తెలుసా? గవర్నమెంట్ అంటే 3000 సార్. కరెక్ట్. డిపార్ట్మెంట్ అంటే 500 సార్. మంచి లాజికే పట్టాడు. ఇప్పుడు చూడు, ఏదిరా హెల్మెట్? హెల్మెట్ లేదుగా. మరి సి బుక్, లైసెన్స్, ఇన్సూరెన్స్ బండిగా నాకా? ఇప్పుడు నీ దగ్గర ఏముందిరా? నాకు కాదురా, స్టేషన్ లో ఇవ్వాలి. ఎక్కడ వెతుకుతున్నావురా? దొరికింది. హాఫ్ కొన్నాను సార్, 90 ఉంది. పోలీసు ముందే సార్ మేము ఎంత కొట్టినా మీకు ఫిక్స్డ్ అమౌంట్ కదా సార్. 100 కొట్టి బడి తీసుకుపో. ఓ అత్యవసర సేవకు 100 కొట్టండి అంటారు, అది ఇదేనా సార్? ఓకే ఓకే పోలీస్. సుభాష్, ఏంటి సుభాష్? జాగ్రత్త, కేర్ఫుల్. సుభాష్, సుభాష్ చెప్పేది విను. ఏం జరిగినా కోపడకు. వాడి మినిస్టర్ కొడుకు. నువ్వు మాత్రమే కాదు, అందరూ ఇబ్బందులు పడతాం. చెప్పేది విను. సార్ సార్, మీరెవరో తెలియక ఈ పని చేశాడు. కోపడు. కొత్త కుర్రాడు, ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఈ కార్ రేట్ ఎంత తెలుసా నీకు? కోపడద్దు, నేను చెప్తాను. లైఫ్ టైం జీతం ఏదో తెలియక కార్ రేట్. సార్ ప్లీజ్ సార్. ఏంటయ్యా నేను మాట్లాడుతున్నా అలా చూస్తాను సార్. ప్లీజ్ వదిలేండి సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, కోపడద్దు. ఏంటా లుక్? సార్ ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి సార్. నాన్న ఎవరు తెలుసా? ఇంకప్పుడు వెళ్ళొచ్చాను. మీరు వెళ్ళండి సార్. నీ పేరేంటా? సుభాష్ సార్. సుభాష్, ఇది రేపు నాకు ఫోన్ చేసి వచ్చి కలవమను. చెప్తాను సార్. ప్లీజ్ సంగతి చెప్తాను. పబ్లిక్ చూస్తున్నారు. కలవలేదు అంతే. ప్లీజ్ ఎవరన్నా ప్లీజ్ వెళ్ళండి. సుభాష్ చెప్పేది విను. వెళ్ళమంటున్నానా? సార్ సార్ సార్, నా కార్ డోర్ తెరిచే అర్హత లేని నువ్వు నా కార్ని ఆపుతావా? ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి సార్. ప్లీజ్ వెళ్ళండి సార్. ఒళ్ళు దగ్గర పట్టుకుని ఉండు. వెళ్ళండి సార్. నేను తీస్తాను. మీరు రండి సార్. రండి సార్. వెళ్ళండి సార్. గుడ్ నైట్ సార్. వీళ్ళని మాత్రం ఎందుకు ఆపారు? పంపించండి అన్న. అందరిని వెళ్ళమను. పంపించేయి. వెంకటరావు, అందరిని క్లియర్ చేయి. వెళ్ళమని చెప్పు.
సుభాష్, వీళ్ళిదంతా డబ్బుందన్న పొగరుతో చేయడం లేదు. అధికార బలం. రూలింగ్ పార్టీలో ఉంటారు. మనం వీళ్ళకి కాపలాగా ఉండాలి. ఎలక్షన్లో ఓడిపోయినా ప్రాణాలకు ప్రమాదం ఉందని వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు మనమే కాపలాగా ఉండాలి. ఇలా వీళ్ళకి జీవితాంతం కాపలా ఉన్నా మనల్ని పురుగుల్లా చూస్తారు వీళ్ళు. ఒబేది ఆర్డర్. ఈ ఒక్క మాట వల్ల ఏ పోలీసోడికి స్వయంగా ఆలోచించడానికో, అంతేందుకు కోప్పడ్డానికి కూడా హక్కు లేదు. సరే, నువ్వు ఓ పని చెయ్యి. వాడు ఫోన్ నెంబర్ ఇస్తాను. ఉదయం 9 గంటలకోసారి 10 గంటలకోసారి 2 మిస్డ్ కాల్స్ ఇవ్వు. వాడు ఖచ్చితంగా ఫోన్ తీయడు. రాత్రి ఫుల్గా మందు కొట్టి మధ్యాహ్నం 2 వరకు పడుకుంటాడు. అడిగితే చేశాను, మీరు అటెండ్ చేయలేదని చెప్పొచ్చు. ఒకవేళ అటెండ్ చేసి ఎక్కడికైనా రమ్మంటే నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, నేను వస్తాను. సరేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సుభాష్, నువ్వు ఇంటికి వెళ్ళు. Continue straight. Turn left. Your destination is on the right. ఏ నీకు తెలీదా?